వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు శ్రీ బనారస్ బాబా గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల్ని చర్చిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రతి నెల మనకి సంకటహర చతుర్దశి అని వస్తూ ఉంటుంది కదా, అయితే ఈ రోజున మనకి విశిష్టత ఏంటి, ఎలాంటి పూజలు మనం నిర్వహించాలి అనే దాని గురించి మాకు కొంచెం వివరించండి. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సంకష్ట అంటే సంకటాలన్నింటినీ కూడా పోగొట్టేటువంటి నాయకుడు ఏంటి, ఇంకా చెప్పాలంటే అధినాయకుడు. అలాంటి గణపతిని గనక ఆ రోజున ఎవరైతే పూజిస్తారో వాళ్ళ సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఈ సంకష్టార చతుర్థి ఎలా చేయాలి, ఏ విధంగా ఆచరించాలి, అసలు ఎప్పుడు వస్తూ ఉంటుంది అని ఒకటి మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి నెల ఈ సంకష్టార చతుర్థి వస్తుంది. పౌర్ణమి తర్వాత 3వ రోజు కానీ 4వ రోజు కానీ దాని తిథులు మనకి ముందు వెనక ఆ సమయాలన్నింటినీ కూడా మనకి క్యాలెండర్లో గనక మనం దర్శనం చేసినట్లయితే తెలుస్తుంది. సంకష్టార చతుర్థి పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి, దాన్నే సంకష్టార చతుర్థి అంటారు. ఆ చవితి సాయంత్రం పూట తప్పకుండా ఉండాలి, పగలు ఉండకపోయినా పర్వాలేదు, కానీ రాత్రి సమయంలో ఈ సంకష్టార చతుర్థి కంపల్సరిగా, అంటే చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు సాయంత్రం పూట ఈ చవితి తిథితో ఉన్నప్పుడు కలిసి ఉన్నట్లయితే కనుక, తిథితో కలిసి ఉన్నప్పుడైతే దాన్ని సంకష్టార చతుర్థి అని జ్యోతిష శాస్త్రం తెలియచేస్తుంది. కాబట్టి ఈ సంకష్టార చతుర్థి రోజున ముఖ్యంగా గణపతిని చక్కగా మీరు ఉదయం పూట గణపతి జపం చేసుకుని దానికి సంబంధించినటువంటి మూల మంత్రాలు గురువు ద్వారా తెలుసుకున్నట్లయితే గనక, ఎవరైతే చాలా బాధలు పడుతున్నారు, మొండి విషయాలు, కోర్టు కేసులు కానివ్వండి, లేకపోతే పెళ్లిళ్లలో లేటు కావటం కానివ్వండి, ఇంకా దీనిలో కూడా అంగారక చతుర్థి అని ఒకటి వస్తూ ఉంటుంది. మళ్ళీ అంటే ఏంటి, మంగళవారం రావటం ఈ సంకష్టార చతుర్థి చాలా విశేషప్రదం. మంగళవారం రావడం, దీన్ని అంగారక చతుర్థి అని అంటాం మనం జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి అలాంటి రోజున పెళ్లి కాని వాళ్ళు, కుజుదోషం ఉన్నటువంటి వాళ్ళు, పెళ్లి లేటుగా జరుగుతోంది, వయసు అయిపోతున్నా పెళ్లి కుదరట్లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంకష్టార చతుర్థి రోజున చక్కగా నాగదేవత జపము, కుజగ్రహ జపము, వినాయకుడి యొక్క మంత్రాన్ని జపం చేసుకుని సాయంత్రం సమయంలో స్వామివారికి అభిషేకానంతరం చక్కగా గణపతికి మిద్దె కట్టుట అంటారు కొంతమంది, కొన్ని ప్రాంతాల్లో, కొంతమంది ముడిపి కట్టటము అని అంటారు. ఏదైనా సరే స్వామివారికి ముడిపి కట్టి మనం, నాయన నాకు ఈ పనిని నెరవేర్చు అంటే గనక మళ్ళీ అది ఆ వచ్చే రోజు కల్లా ఈ యొక్క సమస్య, ఇతని యొక్క సమస్య తొలగిపోయి ఆనందం పొందుతాడు అనేటువంటిది చాలా విశేషప్రదంగా లోకంలో అది పరిపూర్ణమైనటువంటి నిజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. విశ్వాసం కూడా కాదు, జరుగుతుంది చాలా మందికి అలాగా. అందుకని ఇప్పటిదాకా సంకష్టార చతుర్థిని ఒక వ్రతంగా పాటిస్తారు. ప్రతి నెల వస్తుంది. ఆ రోజున ఉదయం నుంచి రాత్రి దాకా భోంచేయరు, ఉపవాసంగా ఉంటారు. ఏదన్నా కొన్ని అనారోగ్య కారణాలు ఉన్నటువంటి వాళ్ళు పళ్ళు ఉపాహారంగా తీసుకోవచ్చు, ఏదన్నా తేలికపాటి పదార్థాన్ని మనం తీసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా చిన్న వయసులోనే అనేక వ్యాధులకి, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కూడా చాలా శరీరంలో మార్పులకి గురవుతున్నారు. కాబట్టి మనం మన శరీరాన్ని కాపాడుకుంటూ పూజని చేయాలి. కటిక ఉపవాసాలు చేయమని ఎక్కడ శాస్త్రంలో లేదమ్మా. మన శరీరాన్ని మనం కాపాడుకున్నప్పుడే కదా భగవంతుడిని చూడగలిగేది. కాబట్టి శరీరాన్ని కాపాడుకుంటూ ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు సాయంత్రం దాకా ఏమి తీసుకోకుండా ఉండటం, పళ్ళు పాలు తీసుకోవచ్చు వాళ్ళు కూడా. కొంతమంది కఠిన ఉపవాసగా భావిస్తారు. అయితే ఆ రోజు సంసార జీవితానికి దూరంగా ఉండాలి. తర్వాత ఇంకా భూశయనం చేయటం అంటే నేల మీద ఒక చాప వేసుకుని నిద్రపోవటం మంచిది. ఈ విధంగా నియమాలతో, చిన్నపాటి నియమాలతో వాళ్ళు గనక ఆ వ్రతాన్ని ఆ రోజు పరిపూర్ణం చేసుకుని రాత్రికి స్వామివారికి నివేదన, వంట చేసినటువంటి పదార్థాలని నైవేద్యం చేసి అప్పుడు భోజనం చేయటం అనేటువంటిది చాలా ఉత్తమం. తద్వారా వారి పనులు త్వరగా సంకటంలాగా, అంటే అప్పటిదాకా మొండికేసినటువంటివి, ఇప్పుడు మేము ఎవరికో డబ్బు ఇచ్చామండి తిరిగి రాలేదు, ఏం చెయ్యాలి, దానికి రుణ విమోచన గణపతి మంత్రం అని ఉన్నది. సహజంగా మంత్రాలు ఏవి కూడా డైరెక్ట్గా ఇలా టీవీ ఛానల్స్ ద్వారా చెప్పరాదు.
కొంతమంది చెప్తున్నారు వారి వారి స్వవిషయం, దాని గురించి మేము ఎక్కువగా మాట్లాడడం. మంత్రాన్ని ఎప్పుడు కూడా రహస్యంగా ఉంచాలి. ఇప్పుడు శ్రీ గణేశాయ నమః ఇది నామ మంత్రం, ఇది కూడా మంత్రమే. దీన్ని ఎవరైతే మన ఛానల్ ద్వారా వాళ్ళు గనక నిజంగా చేస్తూ జపం చేయమనండి, శ్రీ గణేశాయ నమః, దీనిలో బీజాక్షరాలు లేవు, నామ మంత్రం, ఇది కూడా వాళ్ళకి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అంత బలమైన మంత్రమే అది. కానీ చాలా మందికి ఏంటంటే ఏవో బీజాక్షరాలు ఉండాలట, ఏదో భూం బాం భీం అనేటువంటి ఏదో శబ్ద ఉచ్చారణ ఉంటేనే ఏదో, అంటే ఒక మంత్రాల్లాగా మనిషి సైకలాజికల్ గా ఏదో ఇంకేదో అనే ఆలోచనలో పరితపించటం మానేసి చిన్నగా ఉన్న దాన్ని కూడా చూడండి, చిన్న పిల్లవాడు చిన్న పని చేయగలుగుతాడు, పెద్దవాడు పెద్ద పని చేయగలుగుతాడు. ముందర మనం చిన్న పిల్లాడినే మనం దగ్గరికి తెచ్చుకోలేకపోయాం, ఇంకా పెద్ద గణపతిని తీసుకోగలుగుతామా? చిన్న గణపతినే మనం ఆరాధన సరిగ్గా చేయలేకపోతున్నాం. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. చిన్న నామమైనా కూడా యథార్థమైనటువంటి నియమంగా, అందులో గణపతికి మంగళవారం చాలా ప్రీతి. మంగళవారం చాలా మంది బుధవారం అనుకుంటారు, కానీ మంగళవారం చాలా ప్రీతి. అందున ఎర్ర వస్త్రం మహాప్రీతి. చక్కగా మీరు జపం చేసేటప్పుడు కింద ఆసనం కూడా ఎర్ర వస్త్రం వేసుకోవటం, అలాగే ఒంటి మీద కూడా ఎరుపు రంగు, ఆడవాళ్ళైతే చీర కానీ ఏదైనా డ్రెస్ వాళ్ళు ధరించడం, మగవాళ్ళైతే ఎర్ర పంచి కట్టుకోవటం. దీని గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః అని ఆ సంకష్ట చతుర్థి రోజున 1000 సార్లు జపం చెయ్యాలి. చేసి ఆయనకి సమర్పణ, సర్వం నీకు సమర్పణ చేస్తున్నాను, నాకు ఈ సమస్య పోగొట్టు అని గనక మీరు చేసినట్లయితే చాలా దేదీప్యమానంగా వాళ్ళకి శుభాలు కలుగుతాయి. ఎటువంటి ఆటంకాలు చాలా మంచిగా జరుగుతుంది. దీనికి చాలా చిన్న నియమాలే అంతే. అయితే ఈ రోజున మనం ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి, అలాగే ఇతరత్ర పదార్థాలు తినకూడనివి, తాగకూడనివి, పుచ్చుకోకుండా నియమబద్ధంగా ఉండటం, సాయంత్రం పూట ఈ వ్రతం ఆచరించి స్వామివారికి నివేదన చేసి అప్పుడు దాన్ని ప్రసాదం కింద భిక్ష చేయటం. చిన్న పూజలో కూడా పెద్ద ఫలితాన్ని పొందవచ్చు. పెద్ద పెద్ద బాణాలు వేయక్కర్లేదమ్మా, చిన్న బాణం కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు అండి.